ఒక అడవిలో ఏనుగు కుటుంబం జీవిస్తూ ఉండేది. ఒక మగ ఏనుగు, ఒక ఆడ ఏనుగు, ఇంకా వాళ్ళ 2 పిల్ల ఏనుగులతో కలిపితే ఆ కుటుంబం. ఆ కుటుంబంలో చిన్నవాడు చాలా అల్లరివాడు. ఒకరోజు ఆ ఏనుగు కుటుంబం అడవిలో ఉండే నదికి స్నానానికి వచ్చింది. స్నానం చేసేటప్పుడు ఆ చిన్న ఏనుగు బోలెడంత అల్లరి చేసింది. బాబు, నదిలో నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. అవునవును, కొన్ని రోజులుగా తన అల్లరి చాలా ఎక్కువైపోయింది. ఏ చిన్నోడా, జాగ్రత్తగా ఒక చోటు ఉండరా. ఆ సమయంలో నది ఒడ్డు నుండి ఒక చెట్టు మీద ఒక చిన్న పక్షి కూర్చునుంది. ఆ చిన్న ఏనుగు చేసే అల్లరినంతటినీ ఆ చిన్న పక్షి చూస్తూనే ఉంది. చూడగా చూడగా మరింత ఆశ్చర్యానికి గురైంది. అరే, ఆ ఏనుగు ఎంత బాగా ఆడుకుంటుందో. ఏనుగుతో స్నేహం చేయాలని ఆ చిన్ని పక్షి కోరుకుంది. నువ్వు ఆటం చూస్తుంటే జాలీగా ఉంది. నువ్వు చాలా తెలివైన వాడివి. మన ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉందామా? మన స్నేహితులుగా ఉండొచ్చా? అలా అడగడానికి నీకెంత ధైర్యం ఉంది? నేను ఏనుగు పిల్లని. భూమి మీద నివసించే జంతువులన్నిటిలో చాలా పెద్ద జంతువుని నేనే. కానీ నువ్వు ఒక చిన్న సాధారణ పక్షివి. మనిద్దరి మధ్య స్నేహం ఎలా కుదురుతుంది? ఓ, అదే విషయం. నీ మీదున్న ప్రేమ కొద్దీ అడిగాను. తప్పైతే క్షమించు. ఆ ఏనుగుతో స్నేహం చేయలేక పాపం ఆ చిన్ని పక్షి అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అహంకారంగా ఉండే ఆ చిన్న ఏనుగు అల్లరి చేష్టలు చేస్తూనే ఉంది. అలా స్నానాన్ని ముగించుకుని వాళ్ళు అడవిలోకి వెళ్తూ ఉన్నారు. వెళ్లే దారిలో ఒక చెరుకు తోటని ఆ చిన్ని ఏనుగు చూసింది. అమ్మా నాన్నలకి తెలియకుండా మెల్లమెల్లగా తన చెరుకు తోట మధ్యలో దాక్కున్నాడు. ఇదేం తెలియక ఆ మిగతా 3 ఏనుగులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాని వాళ్ళందర్నీ భలే మోసం చేసేనన్న ఉద్దేశంతో ఆ ఏనుగు చెరుకు తోటలో ఉన్న చెరుకుల్ని తీసుకుని తినడం మొదలుపెట్టింది. ఇది ఎంత తీయగా ఉందో! చాలా రుచిగా ఉంది. నేను ఇక్కడ రావడం మంచిదైపోయింది. అక్కడున్న చెరుకు చెట్లని ఒక్కొక్కటిగా విరగ్గొట్టి కొన్నిటిని కడుపు నిండా తింది. అయ్యయ్యో, వేటగాడు! అనుకోకుండా వేటగాడు రావటం వల్ల ఆ తోటలోంచి అది బయటికి వెళ్ళిపోయింది. అయ్యయ్యో, ఎవరైనా కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి! భయంతో బాగా ఏడవటం మొదలుపెట్టాడు. దారి తప్పి ఎక్కడికో వెళ్లిన చిన్న ఏనుగు దారి తెలియక పరితపించాడు.
వాడలా ఏడుస్తూనే ఉన్నాడు. అయ్యో, అమ్మా నాన్న కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? అమ్మా అమ్మా అమ్మా. కాని ఆ సమయంలో ఆ చిన్ని పక్షి ఆ చిన్న ఏనుగు ఏడుపుని పసిగట్టింది. ఎగురుకుంటూ తన దగ్గరికి వచ్చింది. అలా ఏడుస్తూ చెట్టు కింద కూర్చున్న ఏనుగుని తను చూసింది. చిన్న ఏనుగు, నువ్వెప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమైంది? నేను దారి తప్పి వచ్చేసాను. నేను మా అమ్మ నాన్నని చూడాలి. నువ్వెలా ఇక్కడికి వచ్చావు? నేను నిన్ను వెంబడిస్తూనే వచ్చాను. కారణం నీకు తెలివితేటలు ఎక్కువని నాకు అర్థమయ్యింది. కానీ అహంకారం ఆపదలో పడేస్తుందని నాకు తెలుసు. అయ్యయ్యో, నాకిప్పుడు చాలా భయంగా ఉంది. ఏం భయపడకు, నేను కాపాడుతాను. నువ్వు నాతో పాటు రా. నేను మీ అమ్మ నాన్నల దగ్గర నిన్ను వదులుతాను. ఆ చిన్న పక్షి ముందుగా వెళ్తూనే ఉంది. అలాగే దారి చూపించింది. ఆ చిన్న ఏనుగు కూడా దాన్ని వెంబడిస్తూ వెళ్ళింది. అలా ఆ చిన్ని పక్షి ఆ చిన్న ఏనుగుని వాళ్ళమ్మ నాన్నల దగ్గరికి చేర్చింది. బంగారం, ఇంతసేపు ఎక్కడికెళ్ళావమ్మా? అమ్మా, నేను ఇంతసేపు దారి తప్పాను. ఈ పక్షి నన్ను తీసుకొచ్చి చేర్చింది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. ఆపదలో సహాయం చేసేవాడే నిజమైన మిత్రుడు. నా అహంకారమే నన్ను ఆపదలో పడేలా చేసింది. పక్షి, నువ్వే నన్ను చివరికి కాపాడావు. చివరికి నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు. ఇక నుంచి మనిద్దరం మంచి ఫ్రెండ్స్ గా ఉందా? అహంకారం ఆపదల్లో పడేస్తుంది. ప్రేమే అన్నిటికంటే గొప్పది. ప్రేమగా ఉంటేనే స్నేహంగా ఉండగలుగుతాం. నువ్వెందుకని ఏడుస్తున్నావు? నీకు దక్కాల్సిన వాటా చేప నీకు దక్కింది కదా. సరే, ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా, మీరు చేపలు వేపేశారా? ఇంకా లేదు. ఎందుకు అడుగుతున్నావు? మేమిద్దరం చదివేశాం. మేమందరం వెళ్ళి కాసేపు ఆడుకోవచ్చా? అలా మీరు చదివేశారంటే వెళ్ళండి, వెళ్ళి ఆడుకోండి. అలాగే అమ్మా. అక్క, అది కింద పెట్టే అక్క. నేను కింద పెట్టను, పెడితే నువ్వు తీసుకుంటావు. ఎప్పుడు చూసినా దాంతోనే ఆడుకుంటున్నావు. కాసేపు నేను కూడా ఆడతాను, ఇవ్వు. కుదరదు, దీంతో ఆడుకోవడానికి నేను ఒప్పుకోను. దీన్ని నువ్వు కింద పడేసి మురికి చేస్తావు. లేదక్క, నేను అలా ఏమి చేయను. నాకు కాసేపు ఇవ్వా. ఇవ్వను, నేను నీకు ఇది ఇవ్వను. నాకు ఇది కావాలి. నా బొమ్మను నువ్వు నాకు ఇవ్వకపోయావంటే నేను నిన్ను కొడతాను. నేను ఇవ్వను. నేను నిన్ను కొడతాను. అరే, ఏమిటి ఈ శబ్దం? ఈ పిల్లలు ఎందుకిలా అరుస్తున్నారు? రే మాలు, అక్కడ ఏం జరుగుతోంది? ఇది నా బొమ్మ. అక్క ఇవ్వట్లేదు నాన్న. నేను ఇవ్వను. ఇప్పుడు నేనే అక్కడికి వెళ్ళాలా ఉంది. కర్రతో కొడితేనే వీళ్ళు దారికొస్తారు. అవును, ఇక్కడ ఏం జరుగుతుంది? అమ్మా, ఇది నా బొమ్మ. చాలా ఆపండి. ఇంకా మీరిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. అది అక్కడ పెట్టండి. కుదరదు, ఈ బొమ్మ నేను అక్కడ పెడితే తను తీసుకుంటాడు. మీ ఇద్దరు అస్సలు అర్థం చేసుకోరా? ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకిలా గొడవ పెడుతున్నారు? అక్క తమ్ముడు ఎప్పుడూ స్నేహితుల్లానే ఉండాలి. నానా, మాలు అక్కడ బొమ్మ ఇవ్వట్లేదు. నువ్వేమంటున్నావు? నువ్వెందుకు అప్పు ఆడుకోవటానికి బొమ్మ ఇవ్వటం ఈ లేదు? బొమ్మను నేను వీడికి ఇస్తే వీడి నేల మీద పడేస్తున్నాడు. మురికవుతోంది నాన్న. కానీ నాన్న, తను నాకు ఇవ్వట్లేదు కదా. మాలు, మీరిద్దరూ ఆడుకోవటం కోసమే ఈ బొమ్మని నేను కొని తీసుకొచ్చాను. ప్రతిరోజు దీనికోసం ఇద్దరు గొడవ పడుతున్నారు. ఇక మీదట మీరిద్దరూ గొడవ పడకూడదు. ఇక్కడున్నవన్నీ మీ ఇద్దరి కోసం మాత్రమే. మీకు ఏది దొరికినా మీరిద్దరూ షేర్ చేసుకోవాలి. అన్నిటినీ చాలా ప్రేమతో ఒకరికొకరు పంచుకోవాలి. అప్పుడే మీరు మంచి పిల్లలుగా ఎదుగుతారు. క్షమించండి నాన్న, ఇక మేమిద్దరం గొడవ పడాం. అప్పు, ఇదిగో బొమ్మ, నువ్వు ఆడుకో. దీన్ని పెట్టుకుని మన ఇద్దరు ఆడుకుందామా? ఒక కాలంలో ఒక చోట ఒక బామ్మ ఉండేది. ఆ బామ్మ తన ఇంటిని, చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎంతో శుభ్రంగా ఉంచుకునేది. పూలతోటి, చెట్లతోటి తన ఇంటి చుట్టుపక్కలంతా
ఎప్పుడూ కూడా చాలా శుభ్రంగా ఉండేది. కానీ పక్షులని చెట్లని ఇష్టపడేటటువంటి ఆ బామ్మ మొత్తంగా చెట్టు మీద కూర్చున్నటువంటి ఆ కాకుల్ని చూసి వాటితో ఎప్పుడూ పోట్లాడుతూనే ఉండేది. బచ్చా, ఈ కాకుల గోల నేను తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడు చూడు ఇవి ఇక్కడే తిష్టేస్తూ ఉంటాయి. చాలా తలనొప్పిగా ఉన్నాయి. కాకులు ఇక్కడ నుంచి పొండి పొండి. బామ్మ ఎందుకని పాపం ఆ కాకుల్ని అలా తరిమేస్తుంది? కాకులు అందంగా ఉండవు కదా, అందువల్లేమో. అయినా ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం అంత మంచిది కాదు. అదలా ఉండగా ఒకరోజు బామ్మ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల పడుకుంది. రూమ్ లోపల తన మంచం మీద పడుకునున్న బామ్మ కిటికీ నుంచి తన ఇంటి చుట్టుపక్కల పడున్నటువంటి చెత్తని, ఆకుల్ని, కొమ్మల్ని చూసి చాలా బాధపడింది. అరేరే, నా ఇల్లు వాకిలి అంతా కూడా చాలా గందరగోళంగా ఉన్నాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకొచ్చిన వ్యాధి నయం అవని అప్పుడు ఇదంతా శుభ్రం చేస్తాను. నాకు సాయం చేయడానికి ఎవరైనా తోడుగా ఉంటే బావున్ను. ఎప్పుడూ ఇంటి పక్కనే ఉండే ఆ చెట్టు మీద వాలేటటువంటి ఆ కాకులన్నీ ఆ బామ్మ ఇల్లు, ఇంటి చుట్టుపక్కలంతా చెత్త పడుండటాన్ని చూసి వెంటనే వాటికి ఏదో సందేహం కలిగింది. ఆ బామ్మ ఇక్కడ లేదా? ఇల్లు వాకిలి అంతా చాలా గందరగోళంగా చెత్తగా ఉంది. నువ్వు చెప్పింది కరెక్టే. ఎప్పుడు ఈ స్థలాన్ని శుభ్రంగా ఉంచే ఆ బామ్మ ఏవైనట్టు అర్థం కావటం లేదు. ఒకవేళ ఒళ్ళు బాగోక పడుకున్నారా? బామ్మ ఎటువైపున వెళ్ళిపోయారా? అలా అయితే ఈ చోటంతా మనమే శుభ్రం చేద్దామా? చెయ్యాలంటారా? మనం ఆ పని చేస్తే బామ్మకి నచ్చుతుందంటారా? మనల్ని చూసిన ప్రతిసారి తను తిట్టుకుంటూనే ఉన్నారు. అది బామ్మ మన మీదున్న కోపంతో ఏం చేయలేదు. రండి స్నేహితులారా, మనం శుభ్రం చేద్దాం. బామ్మ చూస్తే సంతోషపడుతుంది. వీళ్ళు తిట్లు తిన్నది ఇక చాలదా? ఆ బామ్మ నోటి నుంచి రోజు తిట్లు తింటేనే వీళ్ళకి నిద్ర పడుతుందనుకుంటా. కానీ వాళ్ళు చేస్తున్నది నిజంగా చాలా పెద్ద సహాయం. నువ్వు చెప్పేది మంచిదే, కానీ ఆ కాకులు ఏం చేసినా సరే ఆ బామ్మ తిడుతూనే ఉంటుంది. ఆవిడకి ఇది నచ్చుతుందా? అది కూడా నిజమే. ఏం జరుగుతుందో మనం చూద్దాం. కాకులు ఇంటి చుట్టుపక్కల స్థలమంతా శుభ్రం చేయటం కిటికీ ద్వారా చూసిన ఆ బామ్మకి కాకుల్ని తను తిట్టిన విధానాన్ని తలుచుకుని తనే చాలా బాధపడింది. దేవుడా, ఈ అమాయకపు కాకుల్లా నేను నోటికొచ్చినట్టు తిట్టాను. కావు కావుమంటూ అరిచి గోల పెట్టే ఈ కాకుల గుంపుకి ఇంత పెద్ద మనసు ఉందని నేను ఇప్పుడే అర్థం చేసుకున్నాను. అరే బిడ్డల్లారా, వెళ్ళిపోకండి, ఎగిరి పారిపోకండి, భయపడకండి. ఇక నుంచి నేను మిమ్మల్ని తిట్టను, భయపెట్టను. ఇలా చూసారా నేతి అరిసెలు, ఇవన్నీ మీకోసమే. రండి, వచ్చి ఇవన్నీ చక్కగా తినండి. త్వరగా రండి. రామ్మా, రా రా రా, వచ్చి ఇవి తినండరా.
ఎంతో సంతోషంగా ఆ బామ్మ ఆకులో పెట్టిన రుచికరమైన నెయ్యి అరిసెలు తినటానికి కాకులు పోటీ పడుతూ మరీ వచ్చాయి. అలా పోటీ పడుతూ అవి పూర్తిగా తినేశాయి. అలా ఆ రోజు నుంచి ఆ బామ్మకి కాకులకి మధ్య స్నేహ సంబంధం బాగా మెరుగుపడింది. ఓ, ఇక్కడ చాలా కోతులున్నాయి. సార్ నన్ను కారు ఆపమంటారా? వద్దు వద్దు, ఒకవేళ మనం కారు ఆపితే ఈ కోతులు మనల్ని ఇబ్బంది పెట్టేస్తాయి. కాస్త ముందుకెళ్ళి ఆపుదాం. ఈ అడవి అందాల్ని మనం చూసి బాగా ఆనందించాలి. మనం అక్కడున్న ఆ పూల చెట్టు కిందకు వెళ్ళి ఆపుదాం. ఆహా, ఈ చల్లటి గాలి, ఈ పువ్వుల వాసన, ఇలా స్పష్టమైన గాలి ఆక్సిజన్ని పీల్చడం వల్ల మనిషి వ్యాధులు నయమైపోతాయి. ఏంటి ఇక్కడేదో శబ్దం వస్తుంది? ఒకవేళ అది సింహం అయి ఉంటుందా? అయ్యో దేవుడా, మనం మన కారుని సింహం గుహ ముందు ఆపేశావా? భయపడకండి, మీరు వెంటనే బండిలో కూర్చొని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అక్కడ చూడు, అక్కడ ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు. అరే అరే ఏంటిది? ఇతను పెట్టే గురక శబ్దం ఏదో సింహం అరుస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఈ వ్యక్తి ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు చూడు. ఇలా నిద్రపోవాలని ఎన్నో సంవత్సరాలుగా కోరుకుంటున్నాను. అరే ఏంటి విషయం? అప్పుడు ఇంతసేపు మీరు నిద్రపోలేదా? మిత్రమా, నేను ఈ ప్రపంచంలోనే పేరు పొందిన సైంటిస్ట్, అలాగే చాలా డబ్బున్నవాణ్ణి. కానీ నాకు ప్రశాంతత లేదు. అంతేకాకుండా నాకు చాలా వ్యాధులు, అంటే షుగర్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, వీటి వల్ల నిద్రపోలేకపోతున్నాను. నేను నా పనులన్నిటినీ వదిలేసి నా మనసుకి శాంతిని వెతుక్కుంటూ ఈ అడవికి వచ్చాను. అది సరే గాని మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నా పేరు మూర్తి అండి. నేను బుద్ధి గలవాణ్ణి కాదు, డబ్బు గలవాణ్ణి కాదు. నేను చేసే పనికి ఇదే ఆయుధం. దీంతో వచ్చే ఆదాయంతోనే నా జీవితాన్ని గడుపుతున్నాను. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, అందువల్లే సంతోషంగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను. సార్, ఇతను మాట్లాడుతుందో చూస్తుంటే ఏదో పొగరబట్టినోడు మాట్లాడుతున్నట్టే ఉంది. ఇతనితో మాట్లాడి మీ సమయాన్ని వృధా చేయకండి. మీరిక్కడి నుంచి ధారాళంగా బయలుదేరొచ్చు, ఎందుకంటే నేను ఇక్కడ మళ్ళీ నిద్రపోబోతున్నాను. నాకేమనిపిస్తుందంటే ముందు మనం అతని దగ్గర మాట్లాడకుండా ఉండాల్సిందేమో అనిపిస్తుంది. మనకి అతను ఎవరో తెలీదు, కానీ అన్ని ఆయనకే తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నారు. అది మీరు వినలేదా? అతని చేతిలో ఉన్న కత్తితోనే అతను జీవిస్తున్నాడు. అయ్యుండొచ్చు. ఆ కత్తిని పెట్టుకొని అతను పెద్దగా ఏం సంపాదించబోతున్నాడు? తెలివితేటలుగా సంపాదించాలంటే ముందు అతనికి బాగా తెలివితేటలు ఉండాలి కదా. ఇంకా డబ్బుతో సంపాదించాలంటే ముఖ్యంగా డబ్బు కావాలి. కానీ మీ దగ్గర రెండూ ఉన్నాయి కదా సార్. నా దగ్గర డబ్బులు, తెలివితేటలు ఎక్కువగా ఉన్నా సరే ఏ చోట్లోనూ ఒక్క క్షణం కూడా నా గర్వాన్ని చూపించలేదు. అర్థం కావట్లేదే. అయ్యో, మన బండిలో ఉండే టైర్లు అవే వెళ్ళిపోతున్నాయి చూడండి. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? సార్, మీరు ఒక బాగా తెలివైన సైంటిస్ట్. దీనికి ఏదైనా ఒక ఐడియా ఆలోచించి చూడండి. సరే, ఒక జాకీ, స్పానరు, అలాగే 4 నెట్లు మాత్రం మీరు తీసుకురండి. త్వరగా టైర్ని ఫిక్స్ చేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. జాకీ ఇంకా స్పానర్ దొరుకుతుంది, కానీ 4 నట్లు కావాలి కదా సార్. నెట్ లేకుండా మనం ఈ టైర్ని ఎలా ఫిక్స్ చేస్తాం? సార్, మీరు ఒక పెద్ద సైంటిస్ట్. ఏదైనా దారుంటే ఆలోచించి చూడండి సార్. మనం ఈ టైర్లు ఈ బండిలో ఫిక్స్ చేయాలి కదా. వేరేది పనికిరాదు. టైర్ని మనం ఫిక్స్ చేయాలంటే ఖచ్చితంగా నెట్లు ఉండే తీరాలి. అలాగైతే ఇప్పుడు మనం ఒక పని చేయాలి. సిటీలో ఉండే ఒక వర్క్ షాప్ కి మనం ఇప్పుడు ఫోన్ చేయాలి. వాళ్ళు వచ్చి టైర్ బిగించి వెళ్ళిపోతారు. కానీ అంతవరకు ఇక్కడ మనం వెయిట్ చేయాలి. మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, నేను ఇస్తాను. వాళ్ళని ఇక్కడికి త్వరగా రమ్మంటే సరిపోతుంది. ఇదొక అడవి, ఇక్కడ చాలాసేపు ఉండడం మంచిది కాదు. నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను సార్.
అయ్యో, వర్క్షాప్కి అసలు ఫోనే కలవట్లేదు సార్. ఏంటి, రింగ్ వెళ్తోందా? లేదు సార్, కాలే వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ కవరేజే లేదు. అవును, నా ఫోన్లోనూ అసలు సిగ్నల్ లేదు. ఓరి దేవుడా, అలాగైతే మనం ఇప్పుడు ఏం చేయాలి సార్? అలాగైతే మనం తిరిగి నడిచే వెళ్ళాలా? రేపు వర్క్షాప్ నుంచి ఒక అతన్ని తీసుకొచ్చి తిరిగి మనం బండి తీసుకువెళ్దాం. అమ్మో, అంత దూరం మనం నడుచుకుంటూ వెళ్ళాలా? నేను చాలా టైర్డ్ గా ఉన్నాను. మనకి ఉంది ఈ ఒక్కదారే సార్. ఇంకా కొద్దిసేపట్లో ఈ అడవి మృగాలన్నీ మన వెంట పడుతూనే ఉంటాయి సార్. అయ్యో, కాపాడండి! వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపోమంటున్నానా? ఏంటి సార్, మీరిద్దరు భయపడిపోయారా? ఏం బాబు, ఇలాంటి ఒక ఏనుగు అరుస్తూ వస్తే ఎవరికి భయం లేకుండా ఉంటుంది? ముత్తు, ఇంకొక బండి ఇక్కడికి వచ్చేంత వరకు నువ్వు మాతో పాటు ఇక్కడ కాసేపు ఉంటావా? సార్, సాయంకాలం అయిపోయింది సార్, అందువల్ల ఇటువైపు ఏ బండి రాదు. దయచేసి మీరు బండి తీసుకుని బయలుదేరండి. ఈ బండిలో ఇక పైన మేము ఇక్కడి నుంచి వెళ్ళలేం. ఏమైందండి? మీ బండి రిపేర్ అయిందా ఏంటి? నేను మీకు సహాయపడనా? ఏం సహాయం? బండి టైరా నువ్వు ఫిక్స్ చేయబోతున్నావా? ఇవి నట్లు లేకుండా అసలు ఫిక్స్ చేయలేం. వర్క్షాప్ నుండి ఈ బండిని సరిచేయడానికి ఎవరైనా వస్తేనే ఇక్కడ నుండి ఈ బండిని కదపగలం. సార్, నేను ప్రయత్నించి చూస్తాను కదా. ప్రయత్నిస్తావా? ఈ టైర్ ని ఫిక్స్ చేస్తావా? ఒక సైంటిస్ట్ గా నేనే ఫిక్స్ చేయలేకపోయాను, నువ్వేం చేస్తావో? నువ్వేం చేస్తావో మేము చూస్తాం. ఓ బాబు, ఈ నట్లు అసలు సాధారణంగా తీయలేం. ఇదిగో ఈ స్పానర్ ఉపయోగించుకో. అవును, ఇప్పుడు ఈ టైర్ ఎందుకు నువ్వు ఉపదేశిస్తున్నావు? ఏమండి, కొంచెం చూడండి నేనేం చేస్తున్నానని. ఇప్పుడు దీంతో ఊడిపోయిన టైర్ ని మనం ఫిక్స్ చేద్దాం. ఇది చాలా అద్భుతం. ఇప్పుడు 4 టైర్లలోనూ 3 నట్లున్నాయే. ఈ ఐడియా నాకెందుకు రాలేదు? ఇప్పుడు మీకు ఎలాంటి సమస్య లేదు, ఇబ్బంది లేకుండా బయలుదేరచ్చు. ముత్తు, నువ్వు నిజంగానే చాలా తెలివైన వాడివి. నీకు కృతజ్ఞతలు ముత్తు. నువ్వు చేసిన ఈ సాయాన్ని ఎన్నిటికీ మర్చిపోను. ఉత్త డబ్బు తెలివితేటలు పెట్టుకుని ఏ ప్రయోజనం లేదు. ఇది నేను బాగా అర్థం చేసుకున్నాను. ఏ ఒక విషయమైనా సరిగ్గా చెయ్యాలంటే యుక్తి, శక్తి చాలా ముఖ్యం.